चला जात आहे लकडी याचं हा नोंद थांबा बाय హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్కి చిక్కి 76. ఈరోజు నేనైతే ఈ వీడియో మొత్తానికి ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నా. అది మీరు కూడా వినేయండి. వీడియో మాత్రం ఎక్కడైతే స్కిప్ చేయకండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. ఇప్పుడైతే ఆ స్టోరీ ఏంటిది అనుకుంటున్నారా? ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా అండి? బేబీస్ మనకు పుట్టే బేబీస్ ఏమో 1 year టైం తీసుకొని నడుస్తారు. అదే బర్రెలకు, ఆవులకు, మేకలకు పుట్టిన బేబీస్ అయితే వితిన్ 5 to 10 minutes నడిచేస్తాయి. అసలు అవి అంత ఫాస్ట్గా ఎందుకు నడుస్తాయో మీకు తెలిస్తే కామెంట్లో చెప్పేయండి. సో నాకు తెలిసిన స్టోరీ అయితే నేను చెప్తాను. నాకైతే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి డౌట్స్ అన్నీ నాకే వస్తాయి అన్నమాట. అవి ఎందుకు అంత ఫాస్ట్గా నడుస్తున్నాయి, మన బేబీస్ ఎందుకు ఇంత లేట్గా నడుస్తున్నాయి, ఇలాంటివి అయితే నేను మా అమ్మ వాళ్ళని ఊకే అడుగుతూ ఉంటాను. సో నేను మా బావని అండ్ మా మమ్మీని అయితే సేమ్ ఇదే క్వశ్చన్ అడిగినాను, ఎందుకు వాళ్ళ బేబీస్ ఫాస్ట్గా నడుస్తున్నాయి, మన బేబీస్ ఎందుకు ఫాస్ట్గా నడవని. సో దానికి మా మమ్మీ అండ్ మా బావ ఏం చెప్పినారంటే, లాస్ట్ ఇట్ మీన్స్ మనకు తెలియని టైంలో అంటే మనం అప్పుడు పుట్టే ఉండము. సో పెద్ద అడవిలో అయితే, చాలా పెద్ద అడవిలో ఆవులు, మేకలు, గొర్రెలు, బర్రెలు ఇవన్నీ మంచిగా మేత అయితే తింటున్నాయంట. అప్పుడే ఒక బర్రెకైతే డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయినాయంట. సో అక్కడి నుంచి వెళ్ళే ఒక స్త్రీని, ఓ మాత, నాకు డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి, నాకు కొంచెం హెల్ప్ చెయ్యవా అనేసి అయితే అడిగిందంట ఆ బర్రె. అయితే ఆ స్త్రీ ఏమని అన్నదంటే, ఛీ, నువ్వు నల్లగా ఉన్నావు, అసలేం బాలేవు, నిన్నెట్లా ముట్టుకునేది నేను అనేసి అన్నదంట. అప్పుడు ఆ బర్రెకు కోపం వచ్చి ఇలా అని ఆ స్త్రీని శాపనార్థాలు పెట్టిందంట. అది ఏంటిదంటే, నేను 1 గంట నొప్పిబడి అడవిలోనే నా బిడ్డను కని 5 నిమిషాల్లో నడిచేటట్టు చేసుకొని ఇంటికి నడుచుకుంటా వెళ్ళగలుగుతాను, నువ్వు మాత్రం ఒక 5-6 గంటలు నొప్పులు పడుకుంటా నీ బిడ్డని కన్నా కూడా ఆ తర్వాత 1 సంవత్సరం పాటు నడవకుండా వాడికి చాకరీ చేసుకుంటూనే ఉంటావు, ఇంకా 1 సంవత్సరం తర్వాత బిడ్డతోని ఎల్లకాలం మేగుతూనే ఉంటావు, నా బిడ్డ మాత్రం 5 నిమిషాల్లో నడిచి ఆనందంగా ఇంటికి బయలుదేరుతుంది అనేసి శాపనార్థాలు ఇచ్చిందంట. ఇది నాకు చెప్పిన స్టోరీ. నాకు చెప్పేయండి, నాకైతే తెలిసింది ఇదే. ఇది నిజమా కాదా అని చెప్తే నేనైతే ఏమో తెలియదు, అది నిజమే కావచ్చు, కాకపోతే ఏదో ఒక స్టోరీ తెలుసుకోవాలి కదా. మనకైతే ఎగ్జాక్ట్లీ అదే అని తెలియదు, బట్ సంథింగ్ అలాంటిది ఏదో జరిగే ఉంటుంది. కాబట్టి మన తాతలు ముత్తాతలు ఒకరికొకరు ఇట్లా స్టోరీ చెప్తూ ఉంటే అదే స్టోరీ ఇప్పుడు నా దాకా వచ్చింది, ఇప్పుడు మీ దాకా వచ్చింది. ఇలాంటివి మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? తెలిస్తే ఇలాంటివి మీకు ఏమైనా చెప్పేయండి. సో నాకు కూడా తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే మొత్తానికి మా బేబీ అయితే వచ్చేసింది. మా బర్రెకి అయితే బేబీ గర్ల్ వచ్చిందనమాట. సో నిజంగా లేడీస్ ఎంత పెయిన్ అనుభవిస్తారో డెలివరీ అప్పుడు, యాజ్ ఇట్ ఈజ్ బర్రెలు, ఆవులు ఇవన్నీ అన్నమాట. సో మా మమ్మీ, మా డాడీ, మా పిన్ని, మా అత్తమ్మ, మా గ్రానీ అందరికంటే ఎక్కువ మా పెద్దోడు బాగా ఎగ్జైట్మెంట్తో ఉండే, బికాజ్ తనది ఇది ఫస్ట్ డెలివరీ అనమాట. సో మంచిగా అయితే డెలివరీ అయిపోయింది. పుట్టగానే భయపడేసి అక్కడ పోయి కూర్చున్నాడు. అమ్మో నాకు భయం అవుతుంది, నేను రానన్నట్టు. ఇప్పుడైతే మొత్తానికి వినేయండి మా మాటలు ఆ బేబీ పుట్టేటప్పుడు ఎట్లున్నాయో. మ్యాక్సిమం ఎవరికైనా డెలివరీ టైంలో భయం అవుతుంది, కానీ మేము అందరం అక్కడనే నిల్చొని మంచిగా చూసుకుంటూ దానికైతే డెలివరీ అయితే చేసేసాము. బేబీ పుట్టింది, ఎంత మంచిగా చూడండి. బేబీ అప్పుడే తలకాయ పైకి లేపేసింది అండ్ ఫ్యూ మినిట్స్గా నడిచిపోతుంది. ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. మా చిన్నోడిగా మెల్లగా వస్తాడు, బేబీ లేచింది నాన్న అనగానే. ఇంత క్యూట్ కదా, పిల్లలకి అయితే చాలా ఇష్టం ఉంటుంది ఇలాంటివి. సో వస్తుంది కదా, దాంతో అయితే మస్తు ఆడుకుంటాడు. ముండే అజీబ్ हाथ घाल.
సో ఇక్కడ మా మమ్మీ డాడీ అయితే దానికైతే బెడ్ తయారు చేస్తున్నారు. మంచిగా కింద ఒక బస్తా వేసేసి దాని మీద అయితే కూర్చోబెడుతున్నారు. మొత్తం కింద మట్టి ఉంది, దాని మీద ఉన్నది మొత్తం వాళ్ళ మమ్మీ ఆ మట్టి మొత్తం తినేస్తుంది అనేసి. యాక్చువల్ గా ఇక ఇప్పటి నుంచి మా ఇంట్లో మెంబర్ యాడ్ అయ్యారు. అది పుట్టిన ఆనందం కంటే మా మమ్మీకి పనులను ఎప్పుడు చేయాలి నాయన అనే థాట్ ఎక్కువ నడుస్తూ ఉంటుంది బ్రెయిన్ లా. చిన్నోడు అయితే దానికి ఎంత ఇష్టమో వాడికైతే బఫెలోస్ పాప పాప అనుకుంటా వాటికి మంచిగా ఇట్లా హాయ్ హాయ్ అని చేస్తాడు. వాడు భయపడుతుండో చిన్నగా ఉంది దానికి ఉరుక్కుంటూ వెళ్ళి అక్కడ కూర్చొని మరీ చూస్తుండో. ఇట్లా చూస్తా అంటే పాప పాప అనుకుంటా ఎట్లా చూస్తుండో చూడండి. వీళ్ళందరూ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో బేబీ డెలివరీ అయిపోయింది అనేసి. ఇట్లుంటుంది అనమాట. అందరం ఒకటే దగ్గర ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. चोट लागी रे नान का चोट चोट लागी बदके पड़को चोट चोट लागी वाह शनि पापा ఏది శని పాప కౌ కౌ అక్కడ ఉందా ఏమంటుంది అక్కడ ఉందా ఏమంటుంది అక్కడ ఉందా కౌ ఏం చేస్తా అక్కడ ఉందా ఏంటి నానా సమీరా हनु कमत कोणी कोणी उसामळे आवाज सर चाल गो ओले ओले अयो टांग उपकर रोन गया अड़ी एक टांग या वाल में लो टांग को अब्बा उठा हनु लटकरी में हनु के लिया बाल तो చాలు రే చూశారు కదా అప్పుడే నించుంది. అండ్ అప్పుడే ఇక కొంచెంపట్లో అయితే నడవబోతుంది. ఎంత క్యూట్ అనిపిస్తుందో నాకైతే. నేనైతే అట్లనే చూసుకుంటా ఉన్నా అనమాట. మమ్మీ అది పడుతుందేమో పట్టుకో అని వరుతున్నాను. నేను ఇంత దగ్గరగా ఉండి ఒక డెలివరీ చూడడం ఇదే. సో అందుకే చాలా ఎగ్జైట్మెంట్ అయినా నేను. మమ్మీ చిన్న పాప కింద పడుతుంది, దెబ్బ తగులుతుంది, పట్టుకో కొంచెంసేపు అట్లా ఆపు, కూర్చొని అది ఇది అనేసి మాట్లాడుతూనే ఉన్నాను మా మమ్మీతోని. నీకు ఆల్రెడీ చెప్పినా కదా అది నడుస్తుంది అనేసి. ఎందుకంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నావు, అది నడుస్తుంది ఊకో నువ్వు అనేసి మా మమ్మీ నన్ను అన్నదన్నమాట. మొత్తానికి బేబీ నడిచేసింది. వాళ్ళ మమ్మీ పాలు కూడా తాగేస్తుంది. సో అమ్మ అయితే అవంతా మొత్తం పాలు తాగేస్తే అంత మంచిది కాదనేసి కొంచెం దానికి సైడ్కి ఉంచేసి పాలు కూడా తీసేసినాం. అండ్ జున్ను అయితే చేసుకొని హ్యాపీగా తిన్నామన్నమాట. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి స్టోరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ముందు అన్నీ తెలుసుకొని మీకు కూడా నేను చెప్పబోతున్నాను అన్నీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నచ్చితే ఒక లైక్ ఇచ్చిపోండి. బాయ్.